రేపటి నుంచయితే సూపర్ ఎయిట్స్ అయితే స్టార్ట్ అయితాయి. ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే ఈజీగానే గెలిచింది. మరి ఇగ రేపు సూపర్ ఎయిట్స్ మళ్ళా ఒక్క మ్యాచ్ ఉంటది రేపు. శ్రీలంక మ్యాచ్‌లప్పుడు అవి 3 పీఎం స్టార్ట్ అయితాయి. శ్రీలంక మ్యాచ్‌లున్నప్పుడు 2 మ్యాచ్‌లుంటాయి. మరి సూపర్ ఎయిట్స్ అయితే రేపు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్‌తోనైతే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ 2 టీమ్‌లో అయితే స్పిన్నర్స్ బాగున్నారు 2 టీమ్‌లో గూడా. ఇటు పాకిస్తాన్‌లో 4, 5 స్పిన్నర్స్ ఉన్నారు. అటు మిచెల్ శాంట్నర్ రేపు యశ్‌సోది గూడా ఆడే అవకాశాలున్నాయంటాళ్ళు. మరి రేపు పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తే మోస్ట్‌లీ యశ్‌సోది ఆడొచ్చనుకుంటానా. మరి తను ఎవరి ప్లేస్‌లో ఆడతాడో చూడాలె. మరి ఇంకా మిగిలిన 2 టీమ్‌లు ఇటు ఇంగ్లాండ్, శ్రీలంక ఈ 2 టీమ్‌లు గూడా మంచి టీమ్స్. మరి గ్రూప్ బి గ్రూప్ బి గూడా చాలా టఫ్ ఉందని జెప్పాలె. మరి స్పిన్‌ని అటాక్ జేసుడు కీ రోల్ అయితది. మరి గ్రూప్ బి నుంచి మనం ఆహ్, ప్లే ఆఫ్స్ సెమీస్ ఫైనల్ ఎవళ్ళు వస్తారని గెస్ చేస్తే అయితే చాలా కష్టం చెప్పడం. కానీ నేనైతే శ్రీలంక వస్తదనుకుంటానా. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్. వాళ్ళు జింబాబ్వే లాస్ట్ టైమ్ గూడా కొంచెం వాళ్ళకి తెలుసు వాళ్ళ మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. వాళ్ళు కమ్‌బ్యాక్ ఇస్తారనుకుంటానా సూపర్ ఎయిట్స్‌లో మంచిగా. సో, శ్రీలంక వస్తదనుకుంటానా. వాళ్ళ వీక్‌నెస్ ఏంటంటే ఎక్కువ ప్యాట్రిక్ నిశంకపై ఆహ్, డిపెండ్ అయ్యిల్లు ఈ లీగ్‌లో వరకు. సో, మరి చూసుకోవాలి ప్యాట్రిక్ నిశంక కాకుండా ఇంకా వేరే బ్యాటర్స్ నుంచి సపోర్ట్ వస్తూ నిశంక కూడా సపోర్ట్ చేస్తే టీమ్ మంచిగా సెమీస్ చేరే అవకాశాలుంటాయింకా. ఇంకో టీము మరి పాకిస్తాన్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఇటు ఇంగ్లాండ్ ఉంది. ఈ 3 టీమ్‌లోకెళ్ళి పిక్ చేసుడు చాలా కష్టం. ఆహ్, మరి రేపు న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్ రావచ్చనుకుంటానా. మరి చెప్పలేం ఇగ న్యూజిలాండ్ గెలుత్తదనుకుంటానా రేపు. రేపు న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్ వస్తది. మరి ఈ 2 టీమ్‌లు అయితే నేను అనుకుంటానా. అటు ఇంగ్లాండ్ గూడా అంత తక్కువ అంచనా ఎయొద్దు ఇంగ్లాండ్‌ని. కానీ వాళ్ళు స్పిన్‌ని ఆడకపోతే వాళ్ళకి ట్రబుల్స్ ఉంటాయి. సో, ఇది నేను అనుకున్న 2 టీమ్స్ గ్రూప్ బి నుంచి అటు శ్రీలంక, ఇటు న్యూజిలాండ్. మరి చూడాలి. మరి పాకిస్తాన్‌ను ఇటు ఇంగ్లాండ్ నా ప్రిడిక్షన్‌ని తప్పు చేత్తయని. ఆహ్, అంతే వీడియో. మరొక వీడియోలో గ్రూప్ ఏ ఏ టీమ్స్ వస్తాయో మాట్లాడుకుందాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.